హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మనం మొబైల్స్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసినప్పుడు మొబైల్స్ని ఫ్లాష్ చేయడానికి కానీ లేదా ఎఫ్ఆర్పి లాక్కి లేదా వేరే ఏ పర్పస్తో అయినా మీడియాటెక్ మొబైల్స్ని మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసినప్పుడు ఇటువంటి బ్లూ స్క్రీన్ వచ్చి మొబైల్ అనేది షట్ డౌన్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా బ్లూ స్క్రీన్ వచ్చి ఎందుకు షట్ డౌన్ అయిపోతుంది, ఎందుకు ఆఫ్ అయిపోతుంది, ఇంకా దీన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొబైల్ టెక్నీషియన్స్ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటే మీకు కొంతమందికి మాత్రం ఇటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీడియాటెక్ మొబైల్స్ ని కంప్యూటర్ కి లేదా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసినప్పుడు ల్యాప్టాప్ అనేది సడన్ గా ఈ విధంగా బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇచ్చి ఆఫ్ అయిపోతుంది లేదా రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుందంటే కంప్యూటర్తో డ్రైవర్స్ వచ్చేసి సరిగ్గా ఇన్స్టాల్ కాకపోవడం వల్ల లేదా డ్రైవర్స్ అనేది ఓల్డ్ అయిపోతే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ అనేది ఆ డ్రైవర్ సపోర్ట్ చేయక రీస్టార్ట్ అనేది అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా అయితే ఈ వెబ్సైట్లోకి వచ్చేయండి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి లిబ్ యూఎస్బి డ్రైవర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ముందుగా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది ఒక 600 KB ఫైల్ ఇది. సో దీన్ని ముందుగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకుని దీన్ని మీద డబుల్ క్లిక్ ఇస్తామన్నమాట. సో ప్రస్తుతానికి నా కంప్యూటర్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, బాగుంది. కానీ కొంతమందికి వస్తుండడం వల్ల నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా లైవ్లో కొంతమందికి అయితే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేదన్నమాట. సో నా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు మీడియాటెక్ మొబైల్స్ని కనెక్ట్ చేసిన వెంటనే వాళ్ళ కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యేది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది. కొంతమందికి మాత్రమే ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది. సో దీన్ని మనము ఈ మెథడ్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా వస్తుంది. దీని మీద మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత ఐ యాక్సెప్ట్, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి రిమూవ్ ఆల్ డివైస్ ఫిల్టర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ అనేసి అడుగుతుంది. ఇంకా దీని తర్వాత మనం ఓకే మీద క్లిక్ చేసామంటే ఇది ఓకే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆల్ లిబ్ యూఎస్బి Win32 డివైస్ ఫిల్టర్స్ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది. వచ్చేసిన తర్వాత ఓకే అయిపోయింది అనమాట. దీని తర్వాత మనం దీన్ని క్యాన్సిల్ చేసేస్తాము. ఈ ఒక్క స్టెప్ చేస్తే చాలు. మీకు ఇకపైన మీరు మీడియాటెక్ మొబైల్స్ని కనెక్ట్ చేశారంటే మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి ఇంకా మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అనేది రీస్టార్ట్ కాదన్నమాట. సో ఈ యొక్క చిన్న ప్రాసెస్ చేసుకుంటే చాలు, మీరు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ ఫైల్ కావాలంటే మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు మెసేజ్ చేశారంటే మీకు డైరెక్ట్గా ఈ ఫైల్ అనేది పంపిస్తాను. దీన్ని మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో వేసుకొని ఏ విధమైనటువంటి ప్రాసెస్ చేశారంటే మీకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా మీడియాటెక్ మొబైల్స్ని కనెక్ట్ చేస్తే మాత్రమే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. క్వాల్కమ్ ప్రాసెసర్ ఉండే మొబైల్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. ఇంకా మీరు అన్లాక్ టూల్ యూస్ చేస్తూ ఉంటే లేదా ఏఎంటీ యూఎంటీ ఇటువంటి ఏ టూల్ యూస్ చేస్తూ ఉన్నా సరే మనం ఖచ్చితంగా మొబైల్ని కనెక్ట్ చేసే ప్రాసెస్ చేస్తాం కాబట్టి సో అటువంటిప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనము ఎంత ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామనేసి. హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. చాలా మంది మొబైల్ టెక్నీషియన్స్ అయితే ఆల్రెడీ అక్కడ జాయిన్ అయ్యి ఉన్నారు. ఇంకా మీకు మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ లేదా టెక్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు మెసేజ్ చేసి. ఇంకా మీరు డైరెక్ట్గా నాతో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా నాతో కావాలంటే మీరు మెసేజ్ చేసి మాట్లాడచ్చు. ఇంకా ఇదే కాకుండా మీరు మొబైల్ రిపేరింగ్కి సంబంధించి సాఫ్ట్వేర్ టూల్స్ కొనాలనుకుంటే లైక్ ఏఎండి యూఎంటీ అన్లాక్ టూల్ ఇటువంటివి ఉంటాయి కదా, సో అవి పర్చేస్ చేయాలన్నా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఏదో మీకు వీడియో నచ్చి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.